ధైర్యం తెచ్చుకుని పని జరిగించుడి, నేను మీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఈ రోజు నుంచైనా దేవుని కోసం బ్రతకాలనుకుంటున్నారా? పరిశుద్ధంగా, నీతిగా, న్యాయంగా దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతకాలనుకుంటున్నారా? ఈ రోజు నుంచైనా రోజు ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నారా? రోజు బైబిల్ చదవాలనుకుంటున్నారా? కృతజ్ఞత కలిగి దేవునికి భాగం చెల్లించాలనుకుంటున్నారా? ఎవరికైనా దేవుని వాక్యాన్ని ప్రకటన చేయాలనుకుంటున్నారా? క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళాలి అని ఆలోచన కలిగి ఉన్నారా? దేవుని మందిర పని చేయాలి అని నిర్ణయం తీసుకుంటున్నారా? లేదా ఒక ఇల్లు కట్టుకోవాలి, మ్యారేజ్ విషయంలో ముందుకు వెళ్ళాలి, లేదా జాబ్ విషయంలో ఇంకా ముందుకు వెళ్ళాలి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేదా ఇంకేమైనా మంచి పని అనుకుంటున్నారా? ధైర్యం వహించి ఆ పని జరిగించండి. యేసు నామమున ప్రార్థనతో ఆ పని మొదలు పెట్టండి. దేవుడు మీకు తోడై ఉంటారు. దేవుడు మీకు సహాయం చేస్తారు. ఆ రోజు నోవాహు గారికి తోడై ఉండి పెద్ద ఓడను సిద్ధం చేయించిన దేవుడు, ఆ రోజు దావీదు గారికి, సొలొమోను గారికి తోడై ఉండి ఉన్నతమైన మందిరాన్ని కట్టించిన దేవుడు, ఆ రోజు నెహెమ్యా గారికి తోడై ఉండి యెరూషలేము ప్రాకారాన్ని కట్టించిన దేవుడు, మీ జీవితంలో కూడా మీకు తోడై ఉండి మీ పనుల్ని సఫలపరుస్తారు. మీ ఉద్దేశాలని దేవుడు సఫలపరుస్తాడు.